రణరంగమైన కరాచీ ఘర్షణలో 9 మంది మృతి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. పలు దేశాల్లో ఆందోళనకారులు నిరసనలకు దిగడంతో ఉద్రిక్తతలు నెలకొనడంతో పాటు హింస చెలరేగింది. పాకిస్తాన్లోని కరాచీ నగరంలో ఆందోళనకారుల నిరసన రణరంగా మారింది. తమ మత గురువుగా భావించే సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్ ను ముట్టడించిన ఆందోళనకారులు దానికి నిప్పటించారు. దీంతో పోలీసులు వారిని చెరగొట్టడానికి టీఆర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 18 మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది. ఇక ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయని తెలియడంతో ఆగ్రహించిన షియా సమాజానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున కరాచీలోని ఎంటీ ఖాన్ రోడ్డులో ఉన్న అమెరికా ఎంబసీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. నిరసనకారులు ఎంబసీ సమీపంలోకి చేరుకోగానే పరిస్థితి ఉద్రిక్త నెలకొంది. నిరసనకారులు ఎంబసీ కిటికీలు, తలుపులను ధ్వంసం చేసి గార్డ్ రూమ్ పై కర్రలతో దాడికి దిగారు. భవనంలోని కొన్ని భాగాలకు నిప్పు పెట్టారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు తొలుత టీఆర్ గ్యాస్ ను ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో 9 మంది మరణించినట్లు ఈదీ రెస్క్యూ సర్వీస్ ధృవీకరించింది. మృతదేహాలతో పాటు గాయపడిన వారిని కరాచీ సివిల్ హాస్పిటల్ ట్రామా సెంటర్ కు తరలించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.